శ్వేత విషయంలో కావ్యాన్ని కొట్టబోయిన రాజ్ తో కావ్యకు సారీ చెప్పించిన అపర్ణ. అసలు రాజ్ కావ్యాన్ని ఎందుకు కొట్టబోయాడు, అపర్ణ ఎందుకు సారీ చెప్పించింది, అసలు ఏం జరిగింది అనేది మన వీడియో తెలుసుకుందాం. కావ్య రాజ్ ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఆఫీస్ కి వెళ్ళాక రాజ్ శ్వేతని కలవాలి కదా, ఇప్పుడు కావ్య కూడా ఇక్కడే ఉంది, ఎలా వెళ్ళాలి ఎలా కలవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో శ్వేత కాల్ చేస్తుంది. ఏమైంది, మనం కలవాలి అనుకున్నాం కదా, స్టార్ట్ అయ్యావా అంట. ఇదిగో స్టార్ట్ అవుతున్నా అని రాజ్ అంటాడు. ఇదంతా కావ్య అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, కానీ ఆఫీస్ లో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. అలా రాజ్ వెళ్ళిపోతాడు. రాజ్ ఇంకా మళ్ళీ తిరిగి ఆఫీస్ కి రాడు, డైరెక్ట్ రాత్రి ఇంటికే వస్తాడు. ఇంటికి వచ్చాక కావ్య అడుగుతుంది, ఆఫీస్ నుంచి మీరు ఎక్కడికి వెళ్లారు, ఆఫీస్ కి వచ్చి కనీసం 1 అవర్ కూడా అవ్వలేదు, అప్పుడే మీరు బయటకు వెళ్లారు, మళ్ళీ తిరిగి ఆఫీస్ కి రాలేదు, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. నువ్వు నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నా పర్సనల్ విషయాల్లో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వద్దు అని రాజ్ చెప్తాడు. నేను మీ గురించో నా గురించో ఇంటి గురించో అడగట్లేదు అండి, ఆఫీస్ గురించి అడుగుతున్నాను. మీరే ఇలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే మిమ్మల్ని చూసి ఆఫీస్ లో ఎలా వర్క్ చేస్తారు, మీకు వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి అని కావ్య అడుగుతుంది. నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని రాజ్ అంటాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటే సైడ్ నుంచి అపర్ణ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రాజ్ కి ఫోన్ వస్తుంది. నిన్న మీరు వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి, డీల్ ఓకే చేసుకుందాం, వెంటనే ఆఫీస్ కి రండి, మీటింగ్ స్టార్ట్ చేద్దామని వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు. దీంతో రాజ్, కళావతి, నువ్వు నిన్న వేసిన డిజైన్స్ చాలా బాగున్నాయంట, కంపెనీ వాళ్ళు డీల్ మాట్లాడుకోవడానికి రమ్మంటున్నారు, మీటింగ్ చాలా ఇంపార్టెంట్, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళాలి, నువ్వు కూడా అందులో ఉండాలి, నువ్వే డిజైన్స్ వేసావు కదా అని చెప్తాడు. సరే అని ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు శ్వేత కాల్ చేసి పిలుస్తుంది. ఇంకా రాజ్ వెంబడే వెళ్ళిపోతాడు. ఇంకా శృతి, మేడం సార్ లేరు, ప్రెజెంటేషన్ కూడా మీరే ఇవ్వండి, మీరే డిజైన్స్ వేశారు కదా, ప్రెజెంటేషన్ కూడా మీరే ఇస్తే చాలా బాగుంటుంది, నాకు చాలా భయంగా ఉంది శృతి అని కావ్య అంటుంది. దేనికి భయం మేడం, సార్ ఎలాగైనా లేరు కదా, మీరే డిజైన్స్ వేశారు కదా, మీరే చెప్పండి అని చెప్తుంది. ఇంకా కావ్య అయితే ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తుంది. అది వాళ్ళకి నచ్చి డీల్ ఓకే చేసుకుంటారు. మళ్ళీ రాజ్ ఈవినింగ్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక రాజ్ నిలదీస్తుంది కావ్య. మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు, మీటింగ్ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ డీల్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు అని కావ్య అడుగుతుంది. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చావు కదా అని రాజ్ అంటాడు. నేను డిజైన్స్ వేయడంలో ఎక్స్పర్ట్ కానీ ప్రెజెంటేషన్ లో ఎక్స్పర్ట్ ని కాదండి, ఏదో నాకు నాలెడ్జ్ లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను, అది వాళ్ళకి నచ్చింది కాబట్టి ఓకే చేసుకున్నారు అని చెప్తుంది. ఆయన శ్వేత పిలిస్తే ఎంబడే వెళ్ళడం ఎందుకండి, మీకు ప్రాజెక్ట్స్ రాకుండా మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, కరెక్ట్ గా మీటింగ్ టైంలోనే ప్రాజెక్ట్స్ ఉన్న టైంలోనే మీకు కాల్ చేసి బయటకు రమ్మంటున్నారు, అది మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదండి, ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయి ఉంటే ఆ డీల్ ఏమైపోయేది, ఒకసారి ఆలోచించండి అని కావ్య అంటుంది. ఇప్పుడు నువ్వు ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావని రాజ్ సీరియస్ అవుతాడు. ఇప్పుడు నేనేమన్నానండి, తాతయ్య గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు స్పాయిల్ చేసుకుంటున్నారు, ముందు ఇంటి వాళ్ళు తర్వాతే బయటి వాళ్ళు, కానీ మీరు ముందు ప్రిఫరెన్స్ బయట వాళ్ళకే ఇస్తున్నారు, అది తప్పండి అని కావ్య చెప్తుంది. ఇంకా రాజ్ కి కోపం వచ్చి కావ్యపై చేయి చేసుకోబోతాడు. ఇంతలో అపర్ణ వచ్చి, రాజ్ ఆగు, నువ్వు కావ్యపై చేయి చేసుకుంటావా అని అంటుంది. అయినా ప్రాజెక్ట్ టైంలో నువ్వు ఆఫీస్ నుంచి ఎలా వెళ్ళిపోతావు, అది ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ అంటే అది కాదు, ఒక్కటి గుర్తు పెట్టుకో, ఈ రోజు కావ్య ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఆ డీల్ పోయేది, ఆ అమ్మాయి నీకు కావాలనే ప్రాజెక్ట్స్ టైంలో ఫోన్ చేసి నేను బయటకు పిలుస్తుంది, ఈ డీల్స్ అని పోగొట్టని పెద్ద ప్లాన్ వేస్తున్నారు, అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు రాజ్, మీ తాతయ్య గారు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకు, ఇప్పుడు వెంటనే కావ్యకి సారీ చెప్పని అపర్ణ అంటుంది. ఇంకా రాజ్ సారీ అని కావ్యకి చెప్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కాలంలో ఏం జరుగుతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.